ఈరోజు మరొక ముఖ్య విషయంతో మీ ముందుకు వస్తున్నాను. రాష్ట్రాల్లో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, కానీ ముందు రాష్ట్రాల సంగతి మాట్లాడుకుంటున్నాం. మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో మనకు తెలుసు. ప్రతి నాయకుడు కూడా ఎదుటివాడు ఎంతటి అవినీతికి పాల్పడ్డాడు, ఎన్ని వేల కోట్లు సంపాదించాడు, ఎంతమందిని రేప్ చేశాడు, ఎన్ని మర్డర్లు చేశాడు వగైరా ఆరోపణలు చేస్తారు, ప్రజలకు వాగ్దానాలు చేస్తారు. చివరికి ఓటుకు నోటు పంచి ఎవరు గెలుస్తారనేది అదృష్టం. ఒక పార్టీకి మెజారిటీ రానప్పుడు ముందుగా మనవి చేస్తున్నా, అసలు అసెంబ్లీలో మెజారిటీ వచ్చిన వాడు ముఖ్యమంత్రి అవ్వటమే అరాచకం. అది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 130లో ఉంది తప్పితే భారత రాజ్యాంగంలో లేదు. భారత రాజ్యాంగం దర్శించినటువంటి రాజ్య వ్యవస్థ వేరు. అది సందర్భోచితంగా మనం చర్చించుకుందాం. ఇక్కడ ముఖ్యంగా మీకు ఒక ఫాల్స్, ఫన్నీ అండ్ షేమ్ఫుల్ యాక్టివిటీ, ప్రజాస్వామ్యం అన్న పేరుతోటి తప్పుడు హాస్యాస్పదమైనటువంటి సిగ్గుపడవలసిన విషయం ఒకటి మీకు చెప్తాను. ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాలే. అప్పుడేం చేస్తున్నారు? కొన్ని పార్టీలని కొంతమంది సభ్యులని కలుపుకొని లేదా కొనుక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకొస్తున్నారు. గవర్నర్ ఏం చేస్తాడు? ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక 15 రోజులు మీకు సమయం ఇస్తున్నాను, 15 రోజుల తర్వాత మీ మెజారిటీని మీరు నిరూపించుకోండి అని అడుగుతాడు. మెజారిటీ 15 రోజులు టైం ఎందుకు ఇస్తున్నారు? ఈ లోపల కొనుక్కోమనే ఉన్నది లేదు, ఇవాళ చూడొచ్చు కదా. అసలు మెజారిటీ ఉన్నోడు ముఖ్యమంత్రి అవడం అరాచకం, అది వేరే సంగతి. గవర్నర్ నియమించినోడు అవ్వాలి, గవర్నర్ పరిపాలన చేయాలి. అది భారత రాజ్యాంగ వ్యవస్థ. మీరు టైం ఇచ్చినప్పుడు ఏమవుతున్నది? ఈయన రకరకాల సభ్యులందరినీ తీసుకెళ్లి గోప్యంగా అక్కడ ఇక్కడ దాచిపెట్టి వాళ్ళకి అక్కడనే మందు, విందు, డబ్బు, పదవులు సర్వస్వం పంచుకొని హామీలు చేసుకొని అప్పుడు ఆ నిర్ణీత గడువు రోజున వాళ్ళని గవర్నర్ ముందుకు తీసుకుని వచ్చి ఇప్పుడు లెక్క పెట్టుకోండి మా సభ్యులు ఎంతమంది ఉన్నారో అని లిస్ట్ ఇస్తారు. లేదా ఇప్పుడు ఎన్నిక జరపండి అంటారు. జరిపి ఆ ఎన్నికల కోసం ఒక విప్ జారీ చేస్తారు. విప్ అంటే ఏమిటి అంటే సభ్యులు పార్టీ చెప్పిన వాడికి ఓటేయాలి, చూపించి ఓటేయాలి. ఇది ఎన్నిక ఆత్మవంచన కాకపోతే ఎందుకు మీకు చూపించేయాలి? మీ దగ్గర డబ్బు తీసుకున్నందుక. ఇలాంటి విధానం అనేది తప్పుడు విధానం. విప్ అనేది మీకు రాష్ట్రపతి ఎన్నిక చూసినట్టయితే ఆర్టికల్ 55 క్లాస్ 3 విప్ జారీ చేయకుండా ఎన్నుకోవాలి అని ఉంటుంది అందులో. మరి వీళ్ళు విప్ జారీ చేద్దామన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ చట్టం నుంచి వచ్చిందో రాజ్యాంగంలో లేదు. అసలు ముఖ్యమంత్రి ఎన్నిక, ప్రధానమంత్రి ఎన్నికే లేదు. ఇదంతా ఏమిటి? ఇది ఒక షేమ్ఫుల్ యాక్టివిటీ. మనం భార్యనే అడగకూడదు, లేదా ఆవిడ భర్తనే అడగకూడదు, నువ్వు ఎవరికి ఓటు వేశావు లేదా ఓటు వేస్తావు అని. అటువంటిదట శాసనసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్టానం చెప్పిన వాడికి ఓటేయాలట, చూపించి ఓటేయాలట, తప్పనిసరిగా ఓటేయాలట. వేయకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుందట. అంటే సభ్యులని కొని అమ్ముకోవటాన్ని క్రమబద్ధీకరించడం కోసం చేసిన పనే ఇది. బోలు డబ్బు పెట్టి కొన్నాం కాబట్టి సీక్రెట్ బ్యాలెట్ ఇస్తే చివరికి ఎవరు కోటేస్తాడో అందువల్ల చూపించేయమని పెట్టుకున్నట్లయింది. ఇది చాలా తప్పుడు విధానం. ఇది 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారి కాలంలో తీసుకురావడం జరిగింది. యాంటీ డిఫెక్షన్ బిల్ అనే పేరుతోటి. అసలు మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదు, కాకూడదు అన్న జ్ఞానం లేకపోగా ఆ అక్రమం సజావుగా సాగటానికి అవసరమైనటువంటి ఇతర ఏర్పాట్లు చేస్తున్నాం మనం. దురదృష్టవశాత్తు ఏంటంటే న్యాయస్థానాలు కూడా ఈ విషయాన్ని గ్రహించలేకపోయినాయి, గ్రహించలేవు కూడా. ఎందుకంటే న్యాయస్థానాలు అంటే, న్యాయమూర్తులు అంటే వాళ్ళకి చట్టాల మీద అవగాహన ఉంటుంది. అంతేగాని ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, కమ్యూనిజం అంటే ఏమిటి, రాచరికం, నియంతృత్వం, ఫెడరలిజం, యూనిటరీ, సెక్యులర్, సోషలిస్ట్, ఈ మాటలు ఎక్కడైనా చట్టాల్లో ఉంటాయా ఏంటి? అందువల్ల ఈ విషయాలలో ఏంటంటే న్యాయస్థానాలు కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. ఈ విషయాలలో రాజనీతి శాస్త్ర నిపుణుల సలహాలు తీసుకోవాలి. అలా కాకుండా అవగాహన లేకుండా తీర్పులిస్తే అది దేశానికి చాలా పెద్ద ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. ఈరోజు ఈ విషయం చెప్పడానికే ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఈ కోయలిషన్ ప్రభుత్వాలు చాలా ప్రమాదకరమైనవి. బాధ్యత లేని అధికారం. కొంతమంది అంటారు మేము బయట ఉండి సపోర్ట్ చేస్తామంటారు. బయట ఉండి బ్లాక్మెయిల్ చేస్తామన్నట్టు దాని అర్థం. మేము చెప్పినట్టు మీరు వినాలి, లేకపోతే మా సపోర్ట్ విత్డ్రా చేసుకుంటాం. తద్వారా ఏంటంటే ప్రభుత్వాలను చెరబడుతున్నారు, ప్రభుత్వ వనరులను పంచుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యము కాదు, రాజకీయం కూడా కాదు. దయచేసి అర్థం చేసుకోండి. యాంటీ డిఫెక్షన్ బిల్లు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పాస్ చేశారు. ఏమన్నారు? ఎవరైనా సభ్యులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళితే వారి సభ్యత్వం రద్దు అవుతుందన్నారు. కానీ అలా వెళ్ళేటప్పుడు
తమ మాతృ సంస్థ నుంచి 1/3 వంతు సభ్యులు వెళ్ళిపోతే దాన్ని బ్రేక్అవే గ్రూప్ కింద పరిగణిస్తాము, వాళ్ళకి డిఫెక్షన్ వర్తించదు అన్నారు. దీనివల్ల ఏమైంది? ఇది ఫిరాయింపుల నిరోధక చట్టం బదులు టోకు ఫిరాయింపుల ప్రోత్సాహక చట్టం కింద మారింది. ఒకళ్ళిద్దరు పోయే బదులు గుంపుల కింద పోతున్నారు. తద్వారా ప్రభుత్వాలు పడిపోతున్నాయి. 1985లో ఈ చట్టం పాస్ చేస్తే మీకు 1996 తర్వాత పార్లమెంట్లో ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడ్డాయి? ఒక్కొక్కటి 3 నెలలు, 6 నెలలు, ఏడాది లోపల టపటప కూలిపోతున్నాయి. చివరికి ఒక పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి మధ్యంతరంగా ఆ పార్టీని ఆ కోalition నుంచి విరమించుకున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం పడిపోయింది. మధ్యంతర ఎన్నికలు. ఇవి ఆకతాయి వేషాలు తప్పితే ఇవి రాజకీయాలు కాదు, ప్రజాస్వామ్యం కూడా కాదు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I request you to please subscribe, share and comment on my videos, and I will be glad to reply to you. Thank you.